కల్కి ప్రభాస్ కెరియర్లోనే భారీ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా రికార్డులు క్రియేట్ చేసింది. బాహుబలి పార్ట్ 2 1800 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా 1200 కోట్లు కలెక్ట్ చేసింది. నాన్ బాహుబలి రికార్డులన్నీ ఈ సినిమా బ్రేక్ చేస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్న 1200 కోట్ల వద్ద ఆగిపోయింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ పెచ్చగా ఎదురు చూస్తున్నారు. 2025 చివరిలో సీక్వెల్ వస్తుందని ఎదురు చూశారు. కానీ కొన్ని కారణాలతో ప్రభాస్ వేరే ప్రాజెక్టులను ఫైనల్ చేయడం, వాటి విషయంలో బిజీగా ఉండడంతో ఈ సినిమా లేట్ అవుతోంది. ఇక ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే కొన్ని సీన్లు షూట్ చేసేశాడు. ప్రభాస్ లేని కొన్ని సీన్లను కంప్లీట్ చేశాడు. త్వరలోనే ప్రభాస్ కూడా డేట్స్ ఇస్తాడని ఎదురు చూశాడు. అయితే ప్రభాస్ బిజీగా ఉండడం, వేరే ప్రాజెక్టుల హడావిడి ఉండడంతో ఈ సినిమాపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. ఇక ఈ సినిమా నిర్మాతలు కూడా సినిమాలో కొన్ని సీన్స్ కంప్లీట్ అయ్యాయని, మరికొన్ని సీన్లు కంప్లీట్ అయితే రిలీజ్ అయిపోతుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఇక లేటెస్ట్గా డైరెక్టర్ కూడా ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. 2026 చివరి నాటికి ఈ సినిమాను రిలీజ్ చేస్తామని కాన్ఫిడెంట్గా చెప్పాడు. కుదిరితే డిసెంబర్ 6న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని అప్డేట్ ఇచ్చాడు. సినిమా షూటింగ్ కొంత చేయాల్సి ఉందని, ప్రభాస్ డేట్స్ ఇస్తే జూన్ లేదా జూలై నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని డైరెక్టర్ ముందే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక భారీ లాభాలు రావడంతో నిర్మాతలు కూడా అందుకు రెడీగా ఉన్నట్లు టాక్. ప్రభాస్ ప్రస్తుతం 8 ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. అందులో ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇక మారుతి డైరెక్షన్లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది. ఈ సినిమా తర్వాత క్లాసిక్ డైరెక్టర్ హను రాఘోపూడి డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఈ ఏడాది చివరిలో రిలీజ్కు రెడీ అయిపోతుంది. ఇప్పటికే కొంత షూటింగ్ కంప్లీట్ చేయగా త్వరలోనే ప్రభాస్తో కొన్ని సీన్లను స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ఇక కల్కి సీక్వెల్తో పాటుగా ప్రభాస్ చేతిలో సలార్ సీక్వెల్ కూడా ఉంది. సలార్ సీక్వెల్ కూడా కొంత షూటింగ్ కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంది. త్వరలోనే మరికొంత షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్కు రెడీ కావాలని డైరెక్టర్ ప్రశాంత్ టార్గెట్గా పెట్టుకున్నాడు.